నిన్న నిజం, నేడు అబద్ధం, రేపు కల్పితం, ఇలా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం మనం పరిగెత్తే ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. నిన్నటి నిజాల్ని తెలుసుకోలేకపోతున్నాం. ప్రస్తుతం అబద్ధాల్లో బతుకుతున్నాం. రేపటిది అద్భుతాలు అన్నటువంటి భ్రమలలో బ్రతికేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. వాస్తవంగా నా వయసు ఉన్న వాళ్ళందరికీ పేజర్ తెలుసు. మాకు మొట్టమొదట్లో కమ్యూనికేషన్ సిస్టమ్ ఏంటయ్యా అంటే, ఫోను ఆ ఏరియాలో ఎవరో ఒకళ్ళ ఇంటిది, అంటే అప్పట్లో పోస్ట్ కార్డు ఒక కమ్యూనికేషన్, ఇంగ్లాండ్ లెటర్ అనేది ఇంకొక కమ్యూనికేషన్, కవర్లో కాగితం వచ్చిందంటే అది పెద్ద కమ్యూనికేషన్, టెలిగ్రామ్ అంటే ఏ చావులకో పుట్టుకలకో మాత్రమే వచ్చేది, ఎక్కువగా చావులకి సంబంధించి మాత్రమే వచ్చేది. అలాంటి తర్వాతన అవి ప్రింటెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఆ తర్వాతన ఈ మొబైల్ కమ్యూనికేషన్ ఏంటంటే, అంటే చెవికి వినేటటువంటి కమ్యూనికేషన్ ఏంటంటే మొట్టమొదట్లో ల్యాండ్ ఫోన్,